వందనాలు చెల్లించుకుంటున్నాను, సహాయం చేయండి తండ్రి. ఇక్కడ నిలబడ్డ నేను నీ దాసును మాత్రమే. మాకు ఇక్కడ ఏం అవసరమో, ఇక్కడ నీ చిత్తానుసారమైనటువంటి మాటలు ఇప్పుడు మీరు మాట్లాడండి ప్రభా. నీ చిత్తానుసారంగా తోటి దైవజనులతోనూ ఆయన ఆంతుని గారితో నాతో అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విశ్వాసంతో మాట్లాడమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్. బైబిల్ మనకి ఏం నేర్పుతుందంటే అనేకమైన పాఠాలు నేర్పుతుంది. ఎప్పుడు కూడా బైబిల్ నుంచి మనం ఎలా జీవించాలో నేర్చుకోవచ్చు. జీవితం అంటే మనకి ఎక్కడ అర్థమవుతుందంటే బైబిల్లో అర్థమవుతుంది. హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, యేసును ఒక్కసారి మనం అంగీకరించిన తర్వాత మన ఆత్మీయ జీవితాన్ని ఎలా కొనసాగించాలి అని మనం అనుకున్నప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రార్థన చేసుకుని, రెండోది పరిశుద్ధ గ్రంథం ధ్యానించినప్పుడు భక్తులు లేదంటే దేవుని యొక్క మనసు మనకు అర్థమవుద్ది. మీకు చాలా ఇది మేబీ 1 year దాటేస్తుంది. దేవుని మనసు మనం ఎలా అర్థం చేసుకోగలుగుతామంటే, మనం బైబిల్ చదివినప్పుడు దేవుని మనసు మనకు అర్థమవుతుందండి. హల్లెలూయా. దేవుని ఆలోచన, దేవుని తలంపులు, దేవుని నడిపించే విధానము, దేవుడు ఉద్దేశాలు ఎలాగుంటాయి, దేవుడు ఎలా మాట్లాడతాడు, ఎలా నడిపిస్తాడు, తన ప్రణాళికలు ఏంటి, ఇవన్నీ మనకి ఎప్పుడు అర్థమవుతాయంటే బైబిల్ ధ్యానిస్తున్నప్పుడు. అందులో ఉన్నటువంటి సారాన్ని మనం తీసుకోవడానికి ఇష్టపడాలి. ఈరోజు నాకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమన్నటువంటి వర్తమానం ఏంటంటే, మనిషి దేవునికి లోబడే విధానము గురించి చెప్పమన్నాడు. హల్లెలూయా. మనిషి దేవునికి లోబడే విధానము. అయితే నాకు ఇది కూడా పరిశుద్ధాత్ముడే ప్రేరేపించారు. ఈ యొక్క వర్డ్స్ కూడా పరిశుద్ధాత్మ దేవుడే బయటికి నాకు తెలియజేశారు. మనిషి దేవునికి లోబడే విధానం గురించి చెప్పని నాకు కొన్ని యొక్క లేఖన భాగాన్ని, ఆ లేఖన భాగాన్ని నాకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తే నేను అవన్నీ కూడా రాసుకుని నేను మీ ఎదుటికి వచ్చాను. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు మన శక్తిని చూడడం, దేవుడు మన బలాన్ని చూడడం, దేవుడు మనకున్న ఇన్ఫ్లుయెన్స్ని చూడడం, దేవుడు మన దగ్గర ఏదన్నా ఉంటే మన దగ్గర నుంచి ఆశిస్తాడని ఎప్పుడు అనుకోకండి. దేవుడికి కావాల్సింది కొన్ని క్వాలిటీస్ కావాలి. ఆ క్వాలిటీస్ లోక సంబంధమైనవి కాదు, కానీ ఆ కొన్ని క్వాలిటీలు ఆయనకు అవసరం. ఆ క్వాలిటీని కనుక మనలో ఉన్నట్టయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఈ భూమి మీద. హల్లెలూయా. అయితే దేవుడికి ఏం క్వాలిటీ కావాలి? మనిషి దేవునికి లోబడే విధానం గురించి చెప్తున్నాం. అలాగే మనిషి దేవునికి లోబడే విధానం గురించి వర్తమానం ఇవ్వబడుతుంది. అయితే దేవుడు కొన్ని క్వాలిటీస్ కూడా చూసుకుంటాడు. మనం కూడా చూడండి, బట్టల షాప్కి వెళ్తాం, మొబైల్ షాప్కి వెళ్తాం, ఫ్రిడ్జ్ కొనుక్కోవాలన్నా, వాషింగ్ మెషిన్ కొనుక్కోవాలన్నా 10 మందిని అడుగుతాం కదా, ఏ కంపెనీ ఎంత బాగుంది, మీకు ఎంత కరెంట్ లాగుతుంది, అసలు ఎంత బెనిఫిట్ ఉంది, దీనివల్ల ఎంత బెనిఫిట్ ఉంది, ఏదైతే మనం తీసుకుంటే మనకు కలిసి వస్తుంది, ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాం మానవ రీత్యా మనుషులు కనుక. అయితే దేవుడు కూడా ఒకటి చెప్తున్నాడు అనమాట తన భక్తులైనటువంటి మనతో. ఈరోజు ఏమంటున్నాడంటే, మనిషి దేవునికి లోబడే విధానం గురించి మాట్లాడుతూ దేవుడు ఇచ్చినటువంటి లేఖన భాగాన్ని మనం పరిశోధిద్దాం. ఏమంటున్నారంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈరోజు వర్తమానంలో ఫస్ట్ వన్, ఐజా చాప్టర్ 66, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం నుంచి 2nd వర్స్ మనం చూద్దాం. ఎవడు దీనుడే నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకుచుండునో వాణ్ణి నేను దృష్టించబోతున్నాను అంటున్నాడు. అంటే ఒకడు దీనుడై ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ వన్, దీనత్వం కలిగి నలిగిన హృదయం. ఫస్ట్ దీనుడై ఉండాలి, సెకండ్ వన్ నలిగిన హృదయం గలవాడై ఉండాలి, థర్డ్ వన్ మాట విని వణకాలంట. హల్లెలూయా. దేవుని చేత వాడబడాలి, లేదంటే దేవుని చేత అద్భుతాలు జరిగించాలి, దేవుని కార్యాలు లిటరల్గా తన ప్రజలకు చూపించాలి. పరిచయంలో కానివ్వండి, ఆత్మీయ జీవితంలో కానివ్వండి, ఇలా పలు రకాలుగా మనిషికి చాలా ఆతృత ఉంటుంది. ఎందుకంటే సమాజంలో, సొసైటీ మనం ఉన్నాం. మనకి ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఒకడు ఆశీర్దించబడినప్పుడు, ఒక ఆశీర్దించబడ్డ వ్యక్తిని చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, నేను కూడా ఆ స్థితిలో ఉంటే బాగుండు కదా, నేను కూడా అలా వాడబడితే బాగుండు కదా, నేను కూడా ఇలాగే నలుగురిలో ఒక గనుడిగా చూపించబడితే బాగుండు కదా అని ప్రతి ఒక్కరికి ఆశ పడుతుంది. తప్పులేదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నరుని హృదయంలో ఆలోచనలు అనేకములు కానీ యెహోవా యొక్క తీర్మానం స్థిరం అంటండి. హల్లెలూయా. నరుని హృదయంలో ఆలోచనలు అనేకమైన వస్తాయి, కానీ యెహోవా యొక్క తీర్మానం మాత్రం స్థిరం అంట. ఆయన యొక్క తీర్మానం స్థిరము. రెండోది, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు మనల్ని అడుగుతున్నాడు ఈ రోజున, దీనత్వం కలిగి ఉండండి. సెకండ్ వన్, ఒక నలిగిన హృదయం కలిగి ఉండండి. థర్డ్ వన్, మాట వినండి. మాట వినడమే కాదు, వనకండి అంటున్నాడండి. ఈ యొక్క క్వాలిటీస్ మనకి చాలా అవసరం అండి. ఇవి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 66వ అధ్యాయము 2వ వచనం 2nd వర్స్. ఎవడైతే దీనత్వం కలిగి ఉంటాడో, ఎవడైతే నలిగిన హృదయం గలవాడు ఉంటాడో, ఎవడైతే ఆయన మాట విని మునుగుతాడో, అలాంటి వ్యక్తిని దేవుడు అసలు అతని జీవితంలో అసాధారణమైనటువంటి కార్యాలు, ఊహించలేని కార్యాలు, అతని జీవితంలో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి కార్యాలు యేసయ్య తన ఆత్మ ద్వారా చేస్తాడు. హల్లెలూయా. ఈ రోజున మీరు దీనత్వం కలిగి ఉంటారా? మీరు దీనత్వం కలిగి నలిగిన హృదయం గలవారై ఉంటే
నలిగిన హృదయం గలవారే ఉంటే ఆయన మాట విని వణికితే కనుక ఆయన మిమ్మల్ని ఏం చేయబోతున్నాడు తెలుసండి? దృష్టించబోతున్నాడు. మళ్ళీ చెప్తున్నానండి, అగైన్ ఐ టెల్ హిమ్ దిస్ వర్డ్స్, చాలా ఇంపార్టెంట్. ఆయన మిమ్మల్ని దృష్టించబోతున్నాడు. చాలా మంది ప్రార్థనలు అడుగుతున్నారు, దేవా నన్ను చూస్తున్నావా, నా మీద నీకు అనుదృష్టి ఉందా, అయ్యా కొంచెం నన్ను దృష్టించు, నన్ను ఆశీర్వదించు, నన్ను హెచ్చించు, నన్ను బలపరచు, నన్ను నడిపించు, అయ్యో నువ్వు నాకు తోడే ఉండు, ఇలా పలు రకాలుగా దేవుని అడుగుతారు. కానీ దేవుడు అంటున్నాడు, ఫస్ట్ వన్ దీనత్వం కలిగి ఉండు, సెకండ్ వన్ నలిగిన హృదయం గలవాడే ఉండు, థర్డ్ వన్ మాట విని వణుకు. హల్లెలూయా. ఎవరు మాట విని వణకాలంట? దేవుని మాట విని వణకాలండి. పిల్లరా, దేవుడు ఆశించేటువంటి క్వాలిటీస్లో ఒక ప్రాముఖ్యమైనదని చెప్పొచ్చు, ఒక ప్రధానమైనదని చెప్పొచ్చు. పరిశుద్ధత కావచ్చు, అలాగే ఇందులో కూడా మాట వినడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ మాట వినడము చాలా ప్రాముఖ్యమైన క్వాలిటీ ఎవరికంటే యేసయ్యకి, తండ్రి దేవుడికి, లేదంటే త్రిత్వమైన దేవుడికి. హల్లెలూయా. ఈ మాట వినడం చాలా ప్రాముఖ్యం. మాట వినకపోతే దేవుడికి చాలా బాధ కలుగుద్ది. అయ్యా నువ్వు ఇంత స్పష్టంగా ఎలా చెప్తున్నావు, దీనత్వం కలుగొనమంటున్నావు, నలిగిన హృదయం గలవారే ఉండమంటున్నావు, ఆయన మాట విని వణకమంటున్నావు, అప్పుడు ఆయన దృష్టిస్తాడు అంటున్నావు. ఓకే, బాగానే ఉంది, నేను దీనత్వం కలిగి ఉంటాను, తర్వాత నలిగిన హృదయం గలవాడే ఉంటాను, ఆయన మాట విని వణుకుతాను, ఆయన దృష్టి నా మీద ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఆయనే చెప్తున్నాడు, ఎవడో దీనుడే నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకుతాడో వాడిని నేను దృష్టించబోతున్నాను అంటే ఆయన కన్ను దృష్టి ఆ బిడ్డ మీద పడబోతుంది. ఆయన కన్ను దృష్టి గనక ఒక్కసారి పడిందంటే ఆ వ్యక్తి జీవితము మారిపోద్ది. హల్లెలూయా. ఆయన కన్ను దృష్టి పడాలండి. ఎవరి కన్ను దృష్టి? ఆయన కన్ను దృష్టి పడాలి, దేవుడు కన్ను దృష్టి పడాలి. ఎందుకంటే ఒకరోజు దేవుని ద్వారా ఏర్పరచబడినటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. దేవుని చేత ఏర్పరచబడ్డ దైవజనుడు, అతని పేరు సంసోను. హల్లెలూయా. ఒక లీడర్, ఒక న్యాయాధిపతి, ఒక నాయకుడుగా ఆ ఫిలిప్తీయుల చేతుల నుంచి విడిపించడానికి ఎవరిని యూజ్ చేసుకుంటున్నాడంటే సంసోన్ని ప్రభు యూజ్ చేసుకుంటున్నాడు. అయితే అతనికి దేవుడు తన పట్ల ఉన్నటువంటి ప్రణాళికలు దేవుడికి తెలుసు కనుక 1 by 1 వాడుకుంటున్నాడు. అయితే ఒక రోజు ఫిలిప్తీయులు అతను పట్టుకుంటే ఫిలిప్తీయులకి అప్పగించేస్తే తనకున్నటువంటి చేతులన్నీ, తనకు కట్టినటువంటి తాళ్ళన్నీ కూడా తెంపబడిన తర్వాత ఇప్పుడు అతనికి ఒక ఆయుధం కావాలి కనుక దేవుడు కనుదృష్టి ఒక దాని మీద పడితే ఆ కనుదృష్టి ఎప్పుడైతే దేవుని కనుదృష్టి దాని మీద పడిందో వెంటనే ఒక ప్రేరేపణ సంసోనికి ఇవ్వబడుతుంది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. ఏమనంటే, అదిగో ఆ గాడిద దవడ ఎముక నువ్వు తీసుకుని వీళ్ళతో నువ్వు యుద్ధం చేయమనేటువంటి ప్రేరేపణ కలిగింది. దేవుని కనుదృష్టి ఇప్పుడు ఎవరి మీద పడింది? ఒక గాడిద దవడ ఎముక మీద పడింది. ఎప్పుడైతే ఆయన కనుదృష్టి గాడిద దవడ ఎముక మీద పడిందో అది తీసుకుని యుద్ధము చేయమనేటువంటి ఒక ప్రేరేపణ దైవజనుడికి వచ్చినప్పుడు అది తీసుకుని 1000 మందిని ఫిలిప్తీయుని చంపాడనేటువంటి హిస్టరీ బైబిల్లో మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని కనుదృష్టి దేని మీదైనా పడచ్చు. వెంటనే ఇమ్మీడియట్లీ ఆయన కనుదృష్టి ఒక దాని మీద పడితే వ్యక్తి అవనివ్వండి, లేదంటే వస్తువు అవనివ్వండి, అది మొత్తం పరిస్థితే మారిపోద్ది. హల్లెలూయా. యేసయ్య తండ్రిని దేవుడు, త్రిత్వమైన దేవుడు కనుదృష్టి ఒక ప్రాంతం మీద పడింది. ఏ ప్రాంతం మీద పడిందంటే, ఇప్పుడు ఎక్కడైతే యెరూషలేముగా పిలువబడుతుందో, బెత్లెహేము, ఇవన్నీ ప్రాంతాలు దేవుని పట్టణంగా పిలువబడుతున్నాయో, దేవుని కనుదృష్టి ఆ పట్టణం మీద పడి ఈ ప్రాంతాన్ని ఆయన మహిమార్థమే తీర్చిదిద్దాలి. రానున్న దినాల్లో చరిత్రలో నిలిచిపోయే విధంగా బైబిల్ చెప్తుంది. భూమి నట్ట నడుమున ఉందంటండి యెరూషలేము, ఈ బెత్లెహేము, ఇవన్నీ భూమి నట్ట నడుమున. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో ఈ రోషు, గోగు, మాగోగు గురించి మాట్లాడుతూ, నువ్వు వెళ్తున్నావు, భూమి నట్ట నడుమున నివసిస్తున్న ప్రజల దగ్గర నువ్వు వెళ్తున్నావు అనేటువంటి మాట అక్కడ ప్రస్తావించబడుతుంది బైబిల్లో. ఈ భూమి నట్ట నడుమున ఉందట. అంటే భూమి మధ్య భాగం ఏదంటే, ఈ భూమి మీద సెంటర్ ఏదంటే అదే యెరూషలేమే. హల్లెలూయా. ఆయన కనుదృష్టి పడిందండి. ఆయన కనుదృష్టి పడితే ఆయన దాన్ని ఏం చేశాడంటే తన మహిమార్థమై తీర్చిదిద్దాడు. ఆయన కన్ను నీ మీద పడితే నువ్వు ఎవరివైనా సరే, నీకు ఎలాంటి రోగం ఉన్నా సరే, నీకు ఎలాంటి బలహీనతలు ఉన్నా సరే, నువ్వు ఎలాంటి సోదరులో ఉన్నా సరే, ఖచ్చితంగా నీ జీవితం మారిపోద్ది. హల్లెలూయా. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే దీనత్వం కలిగి ఉండాలి, నలిగిన హృదయం కలిగి ఉండాలి, ఆయన మాట విని వణకాలట, అప్పుడు ఆయన దృష్టిస్తాడట. అయితే ఈ రోజున దేవుడు మనతో చెప్తున్నటువంటి ఈ మాట మనం చాలా జాగ్రత్తగా ఇది ప్రతి ఒక్కరికి అవసరమే. నిలబడ్డ నాకు కూడా అవసరం, మీకే కాదు నాకు కూడా అవసరమేనండి. ఎందుకంటే దేవుడు అందరితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దామా?
చూడండి ఒక్కసారి హెజెస్కేల్ గ్రంథం 38వ అధ్యాయము, నేను ఒక వచనాన్ని మీకు చదివి వినిపిస్తానండి. జస్ట్ మీకు ఉందో లేదో చూపించడానికి చూపిస్తున్నా. నా ప్రసంగం ఏంటనేది మీకు నేను చెప్తాను. హెజెస్కేల్ చాప్టర్ 38 వర్స్ 12. వారు దోచుకుని కొలసొమ్ముగా పట్టుకున్నట్టుకే పూర్వం పాడే మరలా నివసింపబడినటువంటి స్థలం మీదకి పోయేదను. ఆయా జనముల నుండి సమకూర్చబడి పశువులను సరుకులను కలిగి భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదకి తిరిగిపోయేది. ఎక్కడ నివసిస్తున్నారంటే చెప్పండి, ఎక్కడ నివసిస్తున్నారంట? భూమి, చెప్పాలి గట్టిగా, భూమి నట్ట నడుమ నివసిస్తున్నారట. ఈ ప్రాంతం మీద దేవుడు కనుదృష్టి పడింది కనుక దేవుడు దాన్ని ఒక ఆశీర్వాదకరంగా, మహిమకరంగా, అది చరిత్రలో నిలిచిపోయే విధంగా దాన్ని తీర్చిదిద్దాడు. హల్లెలూయా. దేవుని కనుదృష్టి నీ మీద పడాలి, మనుషుల కనుదృష్టి నీ మీద పడడం కాదు. మనుషుల దృష్టిలో నువ్వు పేరు సంపాదించడానికి ప్రయాసపడకూడదు, కానీ దేవుడు కనుదృష్టి కనుక నీ మీద పడిందంటే దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. హల్లెలూయా. ఫస్ట్ వన్, దేవుడికి ఒక క్వాలిటీ కావాలట. మనిషి దేవునికి లోబడే విధానం గురించి చెప్తూ దీనత్వం కలిగి ఉండాలి, నలిగిన హృదయం గలవాలి ఉండాలి, ఆయన మాట విని మునుగు ఉండాలి. అప్పుడు ఆయన కనుదృష్టి మీ మీద ఉండబోతుంది. దేవుడే ఆయన కనుదృష్టి మీ మీద పెడితే, అక్కడ గాడిద ఎముక ఎలాగైతే దైవజన చేతులకి ఒక పాత్రకు ఒక ఆయుధంగా మార్చబడిందో, నీ జీవితంలో కూడా ఇక అయిపోయింది, దిస్ ఈజ్ ఎంప్టీ, నా లైఫ్ లో ఇంకేమీ లేదనుకున్నప్పుడు నీ జీవితంలో కూడా దేవుడు ఆయన కానా విందులో ఆ యొక్క 6 రాతబాలను నింపి ఎలా ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చాడో నీ జీవితాన్ని కూడా అనేకులకి ఆశీర్వాదకరంగా చూపించగలడు. హల్లెలూయా. కానీ నువ్వు ఆయన మాట వినాలి, ఆయనకి నలిగిన హృదయం గలవాడే ఉండాలి, ఆయన మాట విని వనకాలి, దీనత్వం కలిగి ఉండాలి. దీనత్వం చాలా ప్రాముఖ్యం. ఈ దీనత్వం చాలా మందిలో కనబడదు. నేనెందుకు చేయాలి ఈ పని, నేనేంటి, నా జాబ్ ఏంటి, నా లెవెల్ ఏంటి, నా చదువు ఏంటి, నా కులం ఏంటి, అసలు నేనంటే ఏంటి అని అనుకుంటారు. ఇది ఎప్పుడు మనలో పనికి రాకూడదు. నేను అనేవాడు ఇప్పుడు ఉండకూడదు. ఈ రోజు నువ్వు ఏదే ఉన్నావో దేవుని కృప. హల్లెలూయా. నువ్వు ఏ జాబ్ లో ఉన్నా, ఏ పని చేసుకున్నా, నువ్వు ఎంత ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా సరే, ఐ డోంట్ నో, ఎవరైనా దేవుని సందులో నువ్వు తగ్గించుకున్నప్పుడు, దీనత్వం కలిగి ఉన్నప్పుడు దేవుడు కనుదృష్టి నీ మీద ఉండబోతుంది. హల్లెలూయా. ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏం చెప్తున్నాడో చూద్దాం. ఐజాయా చాప్టర్ 57 వర్స్ 15. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధును నిత్య నివాసులైన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు. ఆయనట మహాగణుడట, ఆయన మహోన్నతుడట, ఆయన పరిశుద్ధుడు. చెప్పండి, ఆయన మహోన్నతుడు, ఆయన మహాగణుడు. సెకండ్ వన్ మహోన్నతుడు, థర్డ్ వన్ పరిశుద్ధుడు. ఈ నిత్య నివాసులైన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడిని. ఆయన ఎక్కడ నివసించేస్తారంటే మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసిస్తారట. అందుకే మన హృదయం ఎప్పుడు శుద్ధిగా ఉండాలి. బైబిల్లో కొత్త నిబంధనలు రాయబడింది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హల్లెలూయా. ఎవరి హృదయం అయితే శుద్ధిగా ఉంటుందో, ఎవరి హృదయం అయితే కల్మషం లేకుండా, పాపం లేకుండా, యథార్థంగా, నీతిగా, పరిశుద్ధంగా ఉంటుందో, వాళ్ళ హృదయంలో దేవుడు నివసించబోతున్నాడు. హల్లెలూయా. నీ దేహమే దేవుని ఆలయమై ఉంది, హృదయ శుద్ధి గల వారు దేవుని చూడగలుగుతారు అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వబడింది. అయితే ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసం ఇలాగ సెలవిచ్చినాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసిస్తాను. ఆయన నివసిస్తూ ఆయన మాట అన్నాడు. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఇన్నక్కడేమో దీనత్వం కలిగి నలిగిన హృదయం కలవాలి ఉంటే ఆయన మాట వినితేనేమో ఆయన కనుదృష్టి ఉంటుందని మనం విన్నాము. సెకండ్ వన్ ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఆయనను వినయము గలవారి ప్రాణమును, వినయము గలవారు, చెప్పండి, వినయం అంటే మాట వినివోడండి. ఇటు చెప్పిన మాట వింటాడండి, చెప్పింది చెప్పినట్టు చేస్తాడండి, నా మాట వింటాడండి. ఒక తల్లి అంటది కదా, మాకు 2 కొడుకులండి, పెద్దోడు అస్సలు మాట విండు, కానీ ఈ చిన్నోడు నాకు చాలా బాగా మాట వింటాడండి, నిజంగా చెప్పిందల్లా చేస్తాడండి. అందుకే ఈ బిడ్డకి నేను ఏదైనా చేయాలనిపిస్తుంది, ఈ బిడ్డ బాగుండాలనిపిస్తుంది. పెద్దోడు అస్సలు మాట విండండి, ఆ రెండోడు మాట విండు, కానీ ఈ బిడ్డ బాగా మాట వింటాడండి. అలాగే దేవుడు కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు, ఎవరైతే మాట వింటారో వాళ్ళకి వినయము గలవారిని పేరు పెట్టాడు. ఆయన వినయము గలవారి ప్రాణం ఉజ్జీవింప చేస్తాను అంటే రివైవల్ ఇస్తాను, దేవుడే రివైవల్ ఇస్తాడట. నలిగిన ప్రాణంను ఉజ్జీవం, నలిగిపోతాం సమస్యల్లో, ఇరుకుల్లో, ఏదంటే అప్పుల్లో, ఏదంటే మన జీవితంలో కొన్ని తట్టుకోలేని సమస్యల ద్వారా మనం నలిగిపోతాం. నాకు ఈ బ్రతుకుద్దు, చచ్చిపోతే బాగుండు, ఎందుకు ఈ బ్రతుకు, ఇలా క్షణక్షణము బ్రతికే కంటే చచ్చిపోవడమే మేలు అనుకుంటారు చాలా మంది. అలా నలిగిపోయే ప్రాణాన్ని కూడా రివైవల్ చేస్తాడంట ఆయన. హల్లెలూయా. రివైవల్ చేయడమే కాదు, ఆ తర్వాత అంటున్నాడు వినయము గలవారి యొద్దను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు ఆయన పరిశుద్ధాత్ముడు, ఈ మాట రాయించాడు బైబిల్లో. వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నివసించబోతున్నాడట ఆయన. హల్లెలూయా. ఐజాయా చాప్టర్ 66 లో దీనత్వం కలిగి నలిగిన హృదయం గలవాడు ఉండి నా మాట వినుకుంటేనేమో కనుదృష్టి పెడతానంటున్నాడు. ఇక్కడేమో మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసమైన వాడు ఇలా సెలవిస్తున్నాడు. అయినా వినయము గలవారి ప్రాణాన్ని బుజ్జి, ఎవరైతే మాట వింటారో ఆయన మాట, వాళ్ళని రివైవల్ చేస్తాడంట. దేవుడే దగ్గరుండి రివైవల్ అంటే ప్రోత్సాహపరుస్తాడు, బలపరుస్తాడు. నేను నీకు తోడుగా ఉన్నాను కదా, నువ్వు ధైర్యంగా ఉండు, నేను చెప్పిందలా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోని దేవుడే దగ్గరుండి రివైవల్ ఇవ్వబోతున్నాడు, బలపరచబోతున్నాడు. తర్వాత నలిగిన ప్రాణం అంటే నలిగిపోతారు, ఇక చాలు, ఇక నేను నా వల్ల
కాదు, ఈ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించలేను, ఇక నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, దయచేసి ఇక నేను ముందుకు కొనసాగలేకపోతున్నాను అని చెప్పి చూడండి ఏలీ అంటాడు, ఇక చాలు, నా పిల్లల కంటే గొప్పవాడు కాదు కానీ నన్ను దయచేసి తీసేసుకుంటే, దేవుడు భలే ప్రార్థన చేసావయ్యా, ఓకే ఇప్పుడే నేను దీనికోసం ఎదురు చూస్తాను, వచ్చే మళ్ళా అన్నాడా. మళ్ళీ తను రెవెవేలు ఇచ్చాడు, రెవెవేలు ఇచ్చి తన శక్తికి మించి దూరం నడిపించాడు. అంటే వచ్చేస్తావా, ఊరుకో, నో ఇంకా ఉంది నీతో పని అని చెప్పి మళ్ళీ రెవెవేలు చేసి తనతో ఉన్నట్టు బలపరిచి, తనకు ఆహారాన్ని పెట్టి తను బలపరిచి, తన శక్తికి మించిన ప్రయాణం ఉందని చెప్పి నడిపించి తనని మళ్ళీ ఇంకా నిలబెట్టినట్టుగా భూమి మీద పరిచయంలో మనం చూస్తున్నాం. అలాగే నలిగిన ప్రాణాన్ని ఉజ్జీవింపచేస్తాడు. తర్వాత ఫస్ట్ వినయము గలవారు, ఈ మాట వినేవాళ్ళంటే దేవుడికి చాలా 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 నమ్మకము, ఒక రకంగా చెప్పాలంటే ఇష్టం అండి. హల్లెలూయా. ఈ వినయము గలవారి యుద్ధను దీన మనసు, వినయం అంటే దేవుడు చెప్పిందల్లా చేయడం అండి, దేవుని చెప్పిందల్లా చేసేవాడిని వినయం గలవాడు అంటాడు. తర్వాత దీన మనసు అంటే తనకున్న ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, తనకున్న చదువు కానివ్వండి, తనకున్న తెలివితేటలు కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు నేను ఏ దేవుడు ఆయన కృప 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 అని ఎవడైతే క్షణక్షణం నోటి మాటతో చెప్పడం కాదు, హృదయంలోనూ మనసులోనూ తలంపులో దీనత్వం కలిగి ఉంటాడో వాడు నిజమైన దీనత్వం కలిగి ఉండడం అంటే. హల్లెలూయా. ఈ వినయమ గలవారు దీన మనసు గల వద్ద ఏమవుతుందంటే, ఎలా జీవిస్తే దేవుడు నివసించబోతున్నాడంట వాళ్ళతోటి. హల్లెలూయా. మనకుంటుంది దేవుడు కనుదృష్టి మన మీద ఉంటే బాను, దేవుడు నాతో ఉంటే బాను, దేవుడు నాకు తోడే ఉంటే బాను, నాతో నడిస్తే బాను, అందరూ సాక్ష్యం ఇస్తారు, దేవుడు కనపడ్డాడట, దేవుడు మాట్లాడాడట, దేవుడు బలపరిచాడట, దేవుడు అభిషేకించాడని అనేక సాక్ష్యాలు పెట్టినాను, నాకెప్పుడు అర్థాన్ని తత్తుందో అనుకుంటారు. కానీ అసలైనటువంటి ఫార్ములా ఏంటంటే, దేవునికి లోబడి మాట వింటే దేవుడు నీతోనే ఉండబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు కనుదృష్టి నీ మీదే ఉంటది. సెకండ్ వన్, దేవుడు కూడా నీతోనే నివాసం చేయబోతున్నాడు, నివాసం చేయబోతున్నాడు. దేవుడు మాట కనుక వింటే, చెప్పాను కదా, ఆయన కనుదృష్టి కనుక పడింది అనుకోండి, ఆ వ్యక్తి జీవితాలు మారిపోతాయి. హల్లెలూయా. మారిపోతాయండి. ఒకరోజు ఇజ్రాయెల్ ప్రజలు అడుగుతున్నారు, ఇజ్రాయెల్ ప్రజలు అంటున్నారు, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి, రాజు కావాలంటుంటే దేవుడు చూసి విని బాధపడ్డాడు. బాధపడి సమూయేలు, సరే నువ్వు బాధపడద్దు కానీ వెళ్ళు, నేను రాజుని నేను నియమిస్తున్నానంటే వెంటనే ఇప్పుడు వాళ్ళకి తగ్గట్టు, అంటే రాజు అంటే ఎలా ఉండాలి, మినిమం 6 feet అబవ్ ఉండాలి, మినిమం 6 pack ఉండాలి, మినిమం చూడగానే ఇతను రాజు అనేటువంటి విధంగా నలుగురు చెప్పుకోవాలి, మా ఇజ్రాయేల్ రాజు అంటే ఇతరులు కూడా భయాన్ని పుట్టించాలి. ఈ విధంగా ఆలోచించారు కనుక దేవుడు ఒక వ్యక్తిని నియమించాడు. సమూయేలు ప్రవక్త మాట్లాడి ఇల్లు కూషు కుమారునటువంటి ఆ యొక్క బెన్యామీను గోత్రమైనటువంటి సౌలును అభిషేకించమన్నాడు. అభిషేకించేశాడు. నువ్వు ఇజ్రాయేల్ ప్రజల మీద రాజుగా అభిషేకించబడ్డావు అని చెప్పి నువ్వు ఏం చేయాలంటే, యెహోవా మాట వినమని చెప్తాడు. 15వ అధ్యాయం 1వ వచనంలో మాట వినమంటాడు. ఇంకా రెండో పని ఏం చెప్పడు సౌలుకి. అయితే మాట వినమని చెప్పిన తర్వాత ఆ మాట వినమంటాడు. కానీ సౌలు ఏం చేస్తాడంటే, దేవుడు తనకిచ్చిన స్థితిని బట్టి గర్విస్తూ తన ఓన్ డిసిషన్ తీసుకుంటూ తనకిచ్చిన స్థితి కాపాడుకోవడం కోసం దేవుని మాట లెక్క పెట్టకుండా మనుషుల మాట లెక్క పెడతాడు ఈ సౌలు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు అమాలేకులను మొత్తం తీసేయాలన్నప్పుడు ఇతను దేవుడు మాట వినకుండా, నేను ఆల్రెడీ సెటిల్ అయిపోయాను, నేను ఆల్రెడీ కూడా ఒక స్థితిలోకి వచ్చేసాను, దేవుడే కదా నన్ను నియమించింది అనుకున్నాడు తప్ప దేవుడు తేడాపాడా వస్తే తీసేస్తాడనేటువంటి మనస్తత్వం అతనికి లేదు. మాట వినాలి, భయపడాలి. ఎక్కడో గాడిదలు కాసుకునేవాడు నేను. అతను ఎవరు అనుకుంటున్నారు, ఒక గాడిదలు కాసుకునేవాడు అండి. ఒక రకంగా గాడిదకి ఒక యజమానుడు. అయితే ఆ గాడిదలు తప్ప అతనికి ఏ ఆస్తున్నట్టుగా బైబిల్లో కనబడదు మనకి. కానీ ఆ గాడిదలు మేపడానికి ఒక పనివాడు పెట్టుకున్నాడు. గాడిదలు తప్పుపోని, అయితే సమూయేలు ప్రవక్త ద్వారా దొరుకుతాయి, మాట్లాడాడు దేవుడు. అయితే తను అభిషేకించాడు. ఈ సౌలు ఆ స్థితి నుంచి ఒక్కసారిగా సింహాసనం ఎక్కిన తర్వాత దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఒక్కసారి ఆ వచనం మనం చదువుదారండి, ఏమన్నాడో చూద్దాం. మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో మొదటి వచనం, ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించడానికి నన్ను పంపాను, యెహోవా మాట వినుము. ఏమంటున్నాడండి, నువ్వు ఇంత బంగారం దాచుకోవాలి, నీ వస్త్రాలు ఎలాగ ఉండాలి, అసలు రాజు అంటే ఎలాగ ఉండాలంటే ఎలా కనబడి ఇవేం చెప్పలేదు. కానీ మాట వినాలి సౌలు, నువ్వు ఎవరి మాట వినాలంటే యెహోవా మాట నువ్వు వినాలి. ఈ మాట వినమని చెప్పేసి వెళ్ళిపోతే ఇంక ఇతనికి మురిసిపోతున్నాడు. నేను రాజు అయిపోయినని చెప్పి కొప్ప అందించేవాళ్ళు, ద్రాక్షరసం అందించేవాళ్ళు, భోజనం పెట్టేవాళ్ళు, టిఫిన్ పెట్టేవాళ్ళు, కాలు దుడిచేవాళ్ళు, మొత్తం తల దుడిచేవాళ్ళు, మొత్తం ఇసిరేవాళ్ళు. ఇదంతా ఎక్కువైపోయేటప్పటికి తన మనసు ఏమైపోయిందంటే, ఒక్కసారిగా నేనే చెప్పినా జరుగుద్ది, నేనే చెప్తే అదే చేయాలి, దేవుడు అనేటువంటి మాట పక్కన పెట్టి ఇక తన యొక్క ఆలోచన అప్లై చేయడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే దేవుని మాట పక్కన పెట్టాడో, దేవుని మాట ఎక్కడ పక్కన పెట్టాడంటే, ఇప్పుడు తనకున్న ఈ సింహాసనాన్ని, ఈ స్థితిని కాపాడుకోవాలి కనుక దేవుడు ఒక పని ఇచ్చాడు అతనికి. అమాలేకులందరినీ తీసేయి, పశువులను కానీ
పసిపిల్లలను కానీ స్త్రీలను కానీ అసలు ఒక వ్యక్తి కూడా బతకడానికి వీల్లేదు, ఒక పశువు కూడా బతకడానికి వీల్లేదు, మొత్తం అందరినీ నువ్వు నిర్మూలన చేశాయని చెప్పి సౌలుకి సమూయేలు ద్వారా ఒక ఆర్డర్ పాస్ చేశాడు దేవుడు. అయితే అర్థమయ్యేలా చెప్పాడు. మళ్ళీ చెప్తున్నానండి, అర్థమయ్యేలా చెప్పాడు. అర్థమైనట్టు ఎప్పుడు కూడా మన దేవుడు చెప్పడం యేసయ్య. హల్లెలూయా. అర్థమయ్యే విధంగా చెప్తాడు, మళ్ళీ అర్థం అవ్వలేదంటే మళ్ళీ చెప్తాడు. అయ్యా నాకు దీన్ని ఎలా చేయాలో తెలియట్లేదంటే ఎలా చేయాలో కూడా చెప్తాడు. హల్లెలూయా. ఆయన దగ్గర ఉన్న లక్షణం అదే, అందుకే ఆయన తగ్గించుకుంటాడు. మనం అడగచ్చు, తప్పులేదు. అయితే దేవుడు అతనికి ఒక పని ఇచ్చిన తర్వాత ఆ పని ఒకసారి మనం చూస్తే గనక మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో చూడండి 3వ వచనం. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతం చేయము, పురుషుల్నేమి స్త్రీలనేమి బాలురేమి పసిపిల్లనేమి ఎద్దులనేమి గొర్రెలేమి ఒంటెలేమి గాడిదలేమి అన్నిటిని హతము చేసి వారిని కలిగినదంతా బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలన చేయమని చెప్పాను. ఈ మాట మీకు ఎందుకు చదివిస్తున్నానంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు సమూయేలు ద్వారా అర్థమయ్యేలా చెప్పాడు, నువ్వు మొత్తం నిర్మూలన చేయాలి. హల్లెలూయా. అయితే ఇతను ఏం చేశాడో తెలుసా మీకు? ఇతను ఏం చేశాడో చూద్దాం రండి. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇతను ఏం చేస్తాడో మీకు చెప్తాను. దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 15:10. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను. యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఎలాగ సెలవిచ్చిందంట, సౌలు నన్ను అనుసరింపక, చెప్పండి, సౌలు నన్ను అనుసరింపక వెనుకు తీశాడు. దేవుడు ఈ మాట ఎందుకు రాయించాడు? నేను అడుగుతున్నాను, ఈ రోజున నువ్వు దేవుని పరిపూర్ణంగా అనుసరిస్తున్నావా? అనుసరించడం అంటే ప్రార్థనకు వచ్చేస్తున్నాను, శుక్రవారం ప్రార్థన, ఆదివారం ప్రార్థన కదా, ఏవో పాస్ట్ గారు మళ్ళీ అనుసరించడం అంటే దేవుని వాక్యానుసారంగా జీవించడం. హల్లెలూయా. నువ్వు ప్రార్థనకు వస్తున్నావు మంచిదే, కానీ నువ్వు ఎక్కడున్నా సరే దేవుని వాక్యానుసారంగా బతుకుతున్నావా? దేవుని వాక్యానుసారంగా బ్రతకడమే దేవుని అనుసరించడం. పిల్లరా, ఈ దేవుని అనుసరించక ఏం చేశాడట, వెనుకు తీసి నా ఆజ్ఞను గైకును పోయాను కనుక అతని రాజుగా నిర్ణయించుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. అందుకు సమూయేలు కోపవశ రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఉదయం నా సమూయేలు లేచి సౌలును ఎదుర్కొంటూ పోగా సౌలు కర్మెలుకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలుకు పోయినటువంటి సమాచారం విను. తరువాత అతడు సౌలు నద్దకు రాగా, సౌలు యెహోవా వల్ల నీకు ఆశీర్వాదం కలుగును గాక. ఒక ప్రవక్త అంటున్నాడు, రాజు నీకు ఆశీర్వాదం కలుగాక, యెహోవా ఆజ్ఞని నెరవేర్చి తిని అంటున్నాడు. నిజంగా యెహోవా ఆజ్ఞ సౌలు నెరవేర్చాడా? చెప్పాలి. మీరు చాలాసార్లు విన్నారు ఈ వర్తమానం, చాలా చిన్నపిల్లనే చెప్పారు సండే స్కూల్లో. సౌలు దేవుని ఆజ్ఞని నెరవేర్చాడా? నెరవేర్చలేదు. హల్లెలూయా. కానీ నెరవేర్చకపోయినా ఏమన్నాడు? నేను నెరవేర్చాను అంటున్నాడు ప్రవక్తతో. నెరవేర్చి అనగా ఇవన్నీ దేవుడు ఎందుకు రాయించంటే మనకి కనీసం బుద్ధి రావాలని, నెక్స్ట్ టైం ఇది మన జీవితంలో రిపీట్ అవ్వకూడదని. నెరవేర్చినగా సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రింకును ఎక్కడో అడిగాను. అందుకు సౌలు అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చి నీ దేవుడని యెహోవాకు బళ్ళు అర్పించడానికి జల్లు గొర్రెల్లోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చేదని మిగిలిన వాటిని మేము నిర్మూలన చేసింది. దేవుడు అడిగాడా బలిమ్మని? శపితమైనటువంటి వాటిలో దేవుడు బలిమ్మని అడిగాడా? మీకు అర్థమైందా? మీకు దేవుడు నిర్మూలన చేయమంటే, దేవుడు తీసేయమంటే అందులోంచి బలివ్వడానికి తెచ్చానంటున్నాడు సమూయేలుతో. ఎవరో? సౌలు. దేవుడు అడిగాడా బలిమ్మని? అడగలేదు కదండి. ఆ శపితమైన దాంట్లో, దేవుడికి నచ్చని దాంట్లో బలి ఇవ్వమని దేవుడు అడగలేదు. అడగకపోయినా సరే నీ జనులు నీ దేవుడని యెహోవాకు బలి ఇవ్వడానికి తెచ్చారంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, తప్పు చేసి తప్పు కప్పుపుచ్చుకోవడానికి మళ్ళీ దేవుణ్ణి అడ్డు పెట్టుకోవడం అంటే అది చాలా ప్రమాదం మనకి. అవునండి కదా? ఇప్పుడు అయ్యో తప్పు అయిపోయింది, నువ్వు చెప్పావు మొత్తం అంతా తీసేయమన్నావు, కానీ నేను జనులకు భయపడి, ఆ మాట అంటే తర్వాత సౌలు నేను జనులకు భయపడి తప్పు చేశాను, అయ్యో తప్పు అయిపోయింది క్షమించాను అంటలేదు, కానీ ఆ తప్పు కప్పిపుచ్చుకోవడానికి దేవుణ్ణి అడ్డు పెట్టుకుని నీ దేవుడని యెహోవాకు బలి అర్పించడానికి నీ జనులు తీసుకొచ్చారన్నాడు. పిల్లరా, మనం అనుకుంటాం కానీ, మన మాట ద్వారా దేవుణ్ణి గెలవాలనుకుంటాం కానీ మన వ్యక్తి పరిస్థితులు దేవుణ్ణి గెలవాలని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. మనం ఎలా జీవించామో, ఎలా బ్రతికామో మన జీవితం అంటే ఆయనకి తెలుసు. ఏదో ఒక మాట అడ్డు పెట్టుకుని ఏదో చెప్పి దేవుడి దగ్గర తప్పించుకోవాలనుకుంటే అది అసాధ్యం అండి, అది అసాధ్యం. యేసు ప్రభువు చాలా గొప్ప దేవుడు. కొత్త నిబంధనలో ఆయన మనిషి యొక్క అంతరంగాన్ని ఎరిగినవాడు. ఇంకొక విషయం చెప్పనా, ఒక్క మనిషి చచ్చిపోయేంత వరకు ఎలా బ్రతుకుతాడో కూడా మొత్తం అంతా కూడా డేటా అంతా ఆయన దగ్గర ఉంటుంది. హల్లెలూయా. మనం అనుకుంటాం ఏమీ తెలియదని ఆయనకి. ఒకరోజు ఒక ప్రాంతంలోకి అడుగు పెట్టాడు తండ్రి అనే దేవుడు. అడుగు పెడితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి, కళ్ళతో చూసి, నేను చూడాలి, చూసి నేను దీన్ని తీసేద్దాం అనుకుంటున్నానని చెప్పి అబ్రహాంతో డిస్కషన్ చేశాడు. అబ్రహాం ఈ సొదొమ గొమొర్రా తీసేస్తానంటే, అయ్యో అక్కడ నీతిమంతులు 50 మంది ఉంటాను, 40 మంది ఉంటాను, 30 మంది ఉంటాను, 20 మంది ఉంటాను, 10 మంది ఉంటాను నీ బేరం ఆడుతున్నాడు దేవునితో. సరే 10 మంది నీతిమంతుని రక్షిస్తానులే అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత చూసిన తర్వాత అక్కడ ప్రాంతం భయంకరమైనటువంటి ప్రాంతంగా చూసి ఆయన వెళ్ళిపోతే ఇద్దరు దేవదూతలు మాత్రం మిగిలితే అక్కడ లోతు కానివ్వండి, తన భార్య, తనకు ఉన్నటువంటి 2 కుమార్తెలు, కాబోయే 2 అల్లుళ్ళు కూడా అక్కడ ఉన్నారు. అయితే లోతు భార్యకు ఒకే ఒక మాట చెప్తారు దేవదూతలు. మీకు ఎందుకు చెప్తానండి ఈ మాట? వెనక్కు తట్టు చూడొద్దు అనేటువంటి మాట చెప్తాడు. వెనక్కు తట్టు చూడొద్దని చెప్పినా సరే
దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని దూత ద్వారా వెనక తట్టు చూడొద్దని చెప్పినా సరే చెయ్యొద్దన్న పని చేసింది ఆమె ఎప్పుడైతే వెనక తట్టు చూసిందో అందుకే మాట వినాలి. ఎందుకో చూడొద్దన్నాడు. మనకి ఎందుకు వచ్చింది ఈ ప్రాంతం అంతా భయంకరమైన ప్రాంతం? ఎందుకంటే దేవుడికి ఎంతో బాధ కలిగితేనే ఆయన సింహాసనం ఆయన దగ్గర నుంచి అగ్ని గంధకాలు వచ్చినట్టు ఆదికాండంలో రాయబడుతుంది. ఆయన దగ్గర నుంచి యెహోవా దగ్గర నుంచి అగ్ని గంధకాలు వచ్చి ఆ సొదొమ గుర్రం మీద పడితే ఇప్పుడు అక్కడ ఒక చిన్న మొక్క కూడా మొలవదండి అక్కడ. ఇప్పటికీ ఆ ప్రాంతము భయంకరమైన ప్రాంతంగా అలా ఉంటుంది అంతే. మనిషి సంచారం ఉండదు అక్కడ, ఒక పెట్ట కూడా తిరగదు అక్కడ. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి ఒక అగ్ని గంధకాలు వచ్చింది. ఎందుకంటే కళ్ళతో చూశాడు. లేదు, ఈ జనరేషన్ ఇక్కడ ఉన్నటువంటి ఈ మనుషులు కనుక ఉంటే వీళ్ళు మొత్తం ప్రపంచాన్ని పాడు చేస్తారు, వీళ్ళు ఉండకూడదని మనుషుల్ని ప్రతి వ్యక్తిని కూడా చంపేశాడు దేవుడే, తీసేశాడు. ఎందుకంటే అంత భయంకరమైన జీవితం వాళ్ళది, అంత భయంకరమైనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారు అక్కడ. దేవుడికి అది నచ్చలా. వీళ్ళు కనుక ఉంటే చూడండి, మనకి ఏదైనా షుగర్ ఉన్న వాళ్ళకి ఏదైనా చిన్న గాయం అయితే భయపడిపోతారు, ఎక్కువైపోద్దండి పెరిగిపోద్దండి అంటారు. కానీ దేవుడికి పాపం అంటే అస్సలు నచ్చదు. కానీ అందుకే దేవుడు ఏం చేశాడంటే అక్కడ ఆ ప్రాంతాన్ని తీసే ముందు అయ్యో అబ్రహాము నా దాసుడు నా స్నేహితుడు కదా అని చెప్పి ఏదో సహాయం చేస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ఉన్నారు కనుక, వాళ్ళ రిలేటివ్స్ అక్కడ ఉన్నారు కనుక ఏదో ఇక్కడి నుంచి మిమ్మల్ని తప్పిస్తాను వెళ్ళండి అంటే, అప్పుడు వెనకతోటి నువ్వు చూడొద్దని లోతు భార్యకి చెప్పినప్పుడు ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో అదే పని చేసి ఉప్పు స్తంభం అయిపోయింది ఒక మనిషి భూమి మీద. హల్లెలూయా. ఒక మనిషి ఉప్పు స్తంభం అయిపోవడము చాలా అది ఆశ్చర్యం. అది అలా ఒక ఉప్పు స్తంభం అయిపోయిందండి లోతు భార్య. ఒక మనిషి ఉప్పు స్తంభం అయిపోయింది అంతే, దేనికి ప్రయోజనం లేకుండా అయిపోయింది. రేపు పొద్దున అనుకుంటాను పరలోకం కూడా అవకాశం ఉంటుందంటే ఉండదనే చెప్పాలి. నాకు తెలిసి వాక్యం తెలుసుండి ఖచ్చితంగా రాదామే. దేవుడు ఏదైతే ఏ పాపం అయితే అసహించుకున్నాడో, దేని నిమిత్తం అయితే ఆయన ఆ ప్రాంతం తీయాలనుకున్నప్పుడు మాట వినాలి. నువ్వు వెనక దగ్గర చూడద్దన్నప్పుడు, మాట వినకపోయినప్పుడు తన జీవితం ఉప్పు స్తంభంగా అయిపోయింది. ఈ సందర్భం మీకు ఎందుకు చెప్తున్నా తెలుసండి, మనకి ఎన్నైనా ఉన్నాయండి, ఏమీ లేకపోనివ్వండి, 2 జతల బట్టలే ఉన్నాయి, తింటాను భోజనం లేదు, చారేసుకుని తింటున్నాం, డబ్బు లేదు, అకౌంట్ లేదు, పట్టించుకునే వాళ్ళు ఏం లేకపోయినా దేవుడు మాట అంటే చాలండి, దేవుడు మనల్ని పట్టించుకుంటాడు. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉంటాడు, దేవుడు మనల్ని నడిపిస్తాడు, దేవుడు మనల్ని ప్రోత్సాహపరుస్తాడు. నేనున్నాను కదా నీకు తోడుగా అని చెప్పి. దేవుడు నీకు తోడుగా ఉంటే ప్రపంచమంతా ఒకటైనా సరే నిన్ను ఎవరు ఏమీ చేయలేరు కదా. కానీ సౌలు అన్నాడు, సౌలుకి చెప్పాడు మాట వినాలి. మాట వినకపోగా నీ దేవుడిని యెహోవాకు బలులు అర్పించడానికి తీసుకొచ్చారు నీ జనులు అంటుంటే, అక్కడ సమూయేలు ఏమంటున్నాడో చూద్దామండి. సమూయేలు నీవు మాట్లాడపడలేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలు తనగా సౌలు చెప్పమని. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ గోత్రులకు శిరస్సు అయితివి. యెహోవా నిన్ను ఇజ్రాయెల్ మీద రాజుగా అభిషేకించాడు, మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్మను అమాలికులు నిర్మూలన చేయము, వారు లయమెగు వరకు వారితో యుద్ధము చేయమని చెలవిగా నీవు ఎందుచేత, మీరు అండర్లైన్ చేసుకోండి మీ మైండ్ లో, యెహోవా మాట వినక. ఏముందండి అక్కడ? మాట వినక వినక వినక. వినుంటే అసలు నిజంగా సౌలు తర్వాత యోనాతాను, తర్వాత మెఫీబోషెతు తర్వాత అసలు తరతరాలు రాజులే. పిల్లరా, దేవుడి మాట వెనక రాజరికం పోగా శత్రువు చేతకు అప్పగింపడి ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆ కుటుంబం. ఈరోజు మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, దేవుని మాట వినాలి. దేవుడు ఏం చెప్పండి నీకు అది చేయి. ఎలా చేయాలి? నాకు చదువు లేదు. దేవుని వాక్యం చెప్తున్నప్పుడు, వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు, ఏ దైవజనుల ద్వారా వాక్యం మాట్లాడుతున్నా అది వాక్యానుసారంగా చెప్తున్నప్పుడు దాన్ని విని గ్రహించినడు. నీకు చదువు వస్తే బైబిల్ చదివి ఆ బైబిల్లో ఉన్న లేఖనాల ప్రకారంగా నువ్వు నడవాలి. హల్లెలూయా. నడిస్తే దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు. నేను ప్రభుని నమ్ముకోక మునుపు మార్మన్స్ మనం ఎలా పడితే అలా జీవిస్తాం. ప్రభుని నమ్ముకున్న సింగపూర్ని బాప్తిసం తీసుకున్నాను నేను. బేవరం వచ్చిన కొత్తది. ఒకరోజు రోడ్డు పక్కంట నడుచుకుంటూ వెళ్తున్నాను. ఒక జాంకి చెట్టు దగ్గర కనబడగానే ఒక్కసారిగా మనసు రోడ్డు పక్కన ఒక జాంకి చెట్టు, దానికి పల్లాలో ఉన్న జాంకాయలు కనబడితే మనసు ఏమనిపిస్తుంది? టపక్కుని కోసం తినేనిపించదు. ఇక ముందు వెనక ఆలోచించామన్నమాట, ఎవరితో మనకి ఎందుకు. అందులో రోడ్డు పక్కన ఉంది, వెళ్ళిపోయి మొత్తం జాంకి పట్టేసుకుని కోసేద్దామని సిద్ధం అయిపోయాను. నాకు అనిపించింది మనస్సాక్షి, ఇది అడగకుండా తీసేస్తున్నాను కదా, మరి ఇది అబద్ధం అవుద్ది కదా, ఇది దొంగతనం అవుద్ది కదా అని చెప్పి పట్టుకున్న జాంకిని కొయ్యకుండా వదిలేసాను. కొయ్యకుండా వెళ్ళిపోయిన ఎదరికి. ఎందుకంటే పిల్లరా, మనస్సాక్షి దేవుని ఆత్మ మనతో మాట్లాడద్ది. ఇది అబద్ధం కదా చెప్పకుండా వస్తే, అదే ప్రభువు నమ్ముకోలేదు ఇంకో సువార్త తెలియదు అనుకో, ఏది దొరుకుతుంది ఏది పడితే తినేయడమే కా. హల్లెలూయా. అవునంటారా కాదంటారా? ఫ్రీగా వచ్చింది అసలు వదలం. మనం ఫ్రీగా వస్తాయి వదులుతామా? ఫ్రీగా వస్తే అసలు వదలం. పిల్లరా, ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆ రోజు జాంకే వదిలేశాను. కానీ ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు అలాంటి చిన్న విషయాల్లో కూడా వీడు దేవుని వాక్యాసంగా జీవిస్తాడు లేదా పరిశీలించినప్పుడు మిక్కిలి కొంచెంలో నమ్మకంగా కూడా ఎక్కువలో నమ్మకంగా ఉంటాడు. హల్లెలూయా. వీడు ఒక జాంకాయే నాకు భయపడి వదిలేస్తే, అయితే ఇతను నాకు భయపడి ఎలా జీవిస్తాడు? ఇతను దేవుడు మనల్ని, మన జీవితాన్ని డిజైన్ చేస్తాడు. ప్రతి క్షణము ప్రతి నిమిషం కూడా మన జీవితాన్ని గమనిస్తున్నాడు. గమనించి నీ జీవితంలో ఏదైనా చేస్తాడండి. మళ్ళీ చెప్తున్నా, నేను ప్రార్థన చేసేదో జరిగిపోద్దని కాదు, నీ జీవితాన్ని బట్టి దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. హల్లెలూయా.
నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ యథార్థతను బట్టి, నీ నీతిని బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు మాట వినే విధానాన్ని బట్టి, నువ్వు లోబడే విధానాన్ని బట్టి, దేవుడికి నువ్వు జీవిస్తున్న విధానం నచ్చిందనుకోండి, దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. హల్లెలూయా. దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. ఒకరోజు చెన్నై మెడ్రాస్లో ఒక రోడ్డు పక్కన బరకం వేసుకుని బట్టలన్నీ కూడా అమ్ముకుంటున్నాడు. రోడ్డు పక్కన అమ్ముకుంటున్నాడు, ఎండకి ఎండుతున్నాడు. రోడ్డు పక్కన అమ్ముకుంటున్నప్పుడు దేవుడు చూశాడండి, దేవుడు కనుదృష్టి పడింది. అయితే ఈ కుమారుణ్ణి నేను ఇలా ఉంచను, ఈ కుమారుని ఆశీర్వదించాలి. ఎండకి ఎండుతున్నాడు, నమ్మకంగా ఉంటున్నాడు, ప్రార్థనాపూర్వకంగా ఉంటున్నాడు, మరి కుమారుని నేను ఏదైనా చేయాలి కదా అని చెప్పి దేవుడు ఆలోచించాడు. దేవుడు ఆలోచించి వెంటనే దేవుడికి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన వచ్చిందండి. ఆయనకి కూర్చోండి. దేవుడికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, నేను ఇతను ఎలా ఉంచను, ఇతను నా మాట వింటున్నాడు కదా, ఇతను నాకు లోబడుతున్నాడు కదా, ఎండకి ఎండుతున్నాడు, నమ్మకత్వాన్ని కనపరుస్తున్నాడు, దేవునితో భక్తి నమ్మకంగా చేస్తున్నాడు, రోడ్డు పక్కన ఒక బరకం వేసి నమ్ముకుంటున్నాడు అని దేవుడు చూసి, దేవుడు వాక్యానికి లోబడుతున్నాడు గనక దేవుడు పరలోకం నుంచి ఆయన కనుదృష్టి పడింది. ఎవరు తన ప్రోత్సాహపరచలా, బాబు 10 లక్షలు అప్పు ఇమ్మంటావా ఏమైనా బిజినెస్ కోసం అని అనలా. దేవుడు చూశాడు తన నమ్మకత్వాన్ని, దేవుడు విధేయత చూపిస్తున్నాడు, భయపడుతున్నాడు. తన నమ్మకత్వాన్ని దేవుడు కనబడింది కనుక దేవుడు అతన్ని అదే మెడ్రాస్లో రోడ్డు పక్కన బరకం వేసుకుని బట్టలు అమ్ముకునేటువంటి వ్యక్తిని 8 షాపింగ్ కాంప్లెక్స్ ఓనర్ చేసేసాడు. హల్లెలూయా. షాపింగ్ కాంప్లెక్స్ అయితే చిన్న షాప్ కాదు, మన మాల్స్ ఉంటాయి కదా, మాల్స్ ఉంటాయి, అలాంటి పెద్ద పెద్ద మాల్ కింద 8 షాపింగ్ కాంప్లెక్స్ ఓనర్ చేసి ఒక పెద్ద రూములో ఒక ఏసీ పెట్టి ఒక చైర్ వేసుకుని మీడియా అంతా వచ్చింది. నువ్వు ఈ స్థితిలోకి ఎలా వచ్చావంటే దేవుణ్ణి కనపరుస్తున్నాడు. తను కనపరచడమే కాదు, మన బట్టలు కొంటే ట్యాక్స్ ఉంటాయి, మనకి కంపెనీ ట్యాక్స్ కట్టాలి. ఆ ట్యాక్స్ వలె దేవుని వాక్యాన్ని ఇంగ్లీష్లో ప్రింట్అవుట్ చేయించి అలా బట్టలకి దాన్ని అలా తగిలిస్తే కొనుక్కున్న ప్రతి కూడా దేవుని వాక్యం చదువుతారు కదా అనేటువంటి ఆలోచన అతనికి వచ్చింది. రోడ్డు పక్కన అమ్ముకున్న వ్యక్తి దేవుడికి భయపడి లోబడి నమ్మకత్వాన్ని కనపరిస్తే తను ఎవరు పట్టించుకోకపోయినా, కనీసం పెట్టుబడి కూడా డబ్బులు లేకపోయినా ఈ రోజున 8 షాపింగ్ కాంప్లెక్స్ ఓనర్ అయిపోయాడు. అతని సాక్షి నేను ఎక్కడ చూసాను తెలుసా? జీసస్ కాల్స్లో చూపించారు అతని సాక్ష్యాన్ని నాకు. నేను సింగపూర్ వచ్చిన కొత్తలో అతని సాక్ష్యం చూసి నేను ఆశ్చర్యపోయాను. జీసస్ కాల్స్ వచ్చేటప్పుడు ఆ మెసేజ్ చెప్తా ఉన్నప్పుడు అప్పుడప్పుడు మధ్యలో టెస్టిమనీ చూపిస్తూ ఉండేవారు. పిల్లరా, మనం అనుకుంటాం దేవుడు మనం చూడట్లేదా, మనం ఏంటి నా గురించి కానీ నువ్వు మాట విద్యను బట్టి, నువ్వు మాట వినడాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో అసాధారణమైన కార్యాలు చేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా. అది ఎక్స్పెక్ట్ చేయలేని కార్యాలు ఆయన చేయబోతున్నాడు. దేవుడు నమ్మదగిన వాడు, అందుకే దేవుడికి లోపడండి. దేవుడికి సమస్త ఘనత చెల్లుగాక. ఆమేన్. అందుకనే కేఏ పాల్ గురించి చెప్పమంటున్నారు. కేఏ పాల్ ఎక్కడో చిట్టి వలస అనేటువంటి ప్రాంతంలో ఉన్నాడు. ఒక 10th క్లాస్ 2 సార్లు ఫెయిల్ అయిపోయాడు. డిగ్రీ డిస్కనెక్టివ్ ఆగిపోయింది, మధ్యలో ఆపేశాడు. చచ్చిపోదాం అనుకున్నటువంటి వ్యక్తి పరిస్థితి. తన తండ్రి ఒక ప్రార్థన చేశాడు. జాగ్రత్తగా వినండి. తన తండ్రి ఒక ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే యేసయ్య గురించి తెలుసుకున్నాడో ఒక గ్లోబ్ తీసుకొచ్చేవాడు ఇంటికి. గ్లోబ్ తీసుకొచ్చి ఆ గ్లోబ్ మీద చేయి వేశాడు. చేయి వేసి, అయ్యా నేను తెలుసుకున్న నిన్ను, ఈ దేవుణ్ణి ప్రపంచమంతా కూడా నేను నా పిల్లలు ప్రకటించాలని చెప్పి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. దేవుడు దానికి జవాబు ఇవ్వాలనుకున్నాడు. సరే అడుగుతున్నాడు కదా, దేవుడిని తను అడిగాడు. దేవుడే ఈ బిడ్డని నువ్వు ప్రపంచాన్ని వాడుకోవాలి అని అనుకోలేనప్పుడు తన తండ్రి ఏమైనా ప్రార్థన చేశాడంటే, కేఏ పాల్ వాళ్ళ నాన్న, నేను నా కొడుకులు ప్రపంచమంతా నీ గురించి ప్రకటించాలని ఒక గ్లోబు పట్టుకుని ప్రార్థన చేసేవాడు. ఎక్కువగా ఉపవాస ప్రార్థనలు చేసేవారట. అప్పుడు అతను అమెరికా కూడా తను అక్కడ బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేశాడు. నేను వెళ్ళాను కదా లాస్ట్ టైం 30 years వచ్చేటప్పుడు, నేను తగరపోవాల్సి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక వ్యక్తి, కేఏ పాల్ దగ్గర పనిచేసిన వ్యక్తి, అతను నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇలా పలానా చోట ఇక్కడే బైబిల్ కాలేజ్ పూర్తి చేశాడు ఆయన అని చెప్పి, ఇండియాలోనే బైబిల్ కాలేజ్ పూర్తి చేశాడు ఆయన. పూర్తి చేసిన తర్వాత తన తండ్రి చేసిన ప్రార్థన ఏంటంటే, వాళ్ళ నాన్న, నేను నా కొడుకులు ప్రపంచం అంతా కూడా నీ సువార్త ప్రకటించాలి, ఇంక్లూడింగ్ బర్నబా అంటే వాళ్ళ నాన్నగారి పేరు కేఏ పాల్. వాళ్ళ నాన్నగారు కూడా యుఎస్లో వాక్యం చెప్పారట. యుఎస్లో వాక్యం చెప్పినప్పుడు ఆయన అనుకున్నాడట, ఎందుకంటే బేవారం ఒకసారి వచ్చి ఆయన మీటింగ్ పెట్టినప్పుడు, చాపలరామ్ గారు గెస్ట్ హౌస్లో మీటింగ్ పెట్టినప్పుడు ఆయన అంటున్నాడు,
నేను అమెరికా వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు భూమి చివరంటది అమెరికా. ఆయన చెప్పొచ్చాడు, బూదిగంతల వరకు సువార్త ప్రకటించడం అంటే ఇదేనా అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు కొన్ని విషయాలు. అయితే దేవుడు మాట మనం ఎప్పుడు వినాలి, గుర్తుపెట్టుకోండి. దేవుడు మనం చేసిన ప్రార్థనలు చాలా గొప్పవి. దేవుడు ప్రార్థన 2 రకాలుగా ఉంటాయి. ఒకటి తన చిత్తానుసారంగా చేసిన ప్రార్థన, 2 నీకు నచ్చిన విధంగా చేసిన ప్రార్థన. నేను ప్రసంగం విన్నారు కదా మీరు, నీ ఆలోచన నిన్ను స్థిరపరుస్తుంది, నీ ఆలోచన నిన్ను డౌన్ చేస్తుందండి. నీ ఆలోచనే, నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావు, చచ్చిపోతావు. నేను బ్రతకాలి, నేను కష్టపడి నా పిల్లల్ని పెంచుకోవాలనుకుంటే వాడు బ్రతకరా? అంటే నీ ఆలోచన నిన్ను ఏం చేస్తుంది, ముందుకు నడిపిస్తుందండి. దేవుడు అంత గొప్ప దేవుడు. అప్పుడు కేఏ పాల్ గారు చనిపోదాం అనుకుంటున్నాడు 16 సంవత్సరాల వయసులో. అయితే తండ్రి చేసాడు కదా ప్రార్థన, నేను నా బిడ్డలు ప్రపంచం అంతా సువార్త ప్రకటించాలి. తను చచ్చిపోదాం, ఊరేసుకుందాం అనుకుంటున్నాడు. అప్పుడే దేవుడు అతనితో మాట్లాడటం మొదలు పెట్టాడట. 5 గంటలన్నర మాట్లాడాడు కేఏ పాల్తో. కేఏ పాల్ గారితో అంటున్నాడు, నేను ప్రపంచం అంతా వాడుకుంటాను, నా సువార్త చెప్పు, ఇదిగో సువార్త చెప్పు అని దేవుడు అతనికి ఒక వాగ్దానం చేశాడు యేసయ్య. తండ్రి చేసిన ప్రార్థన ఏంటి? నేను నా పిల్లల ప్రపంచం అంతా ప్రకటించాలి. దేవుడు చేసిన వాగ్దానం ఎప్పుడైతే దేవుడు అతను పట్ల స్థిరపరిచాడు, సరే వీళ్ళ నాన్న అడిగాడు కదా ఇతను ప్రపంచం అంతా వాడుకోవాలని చెప్పి, నా బిడ్డలను వాడుకోవాలి ప్రకటించాలని, ఇంకా దేవుడు వాడుకోవడం ఆరంభించి ఆల్మోస్ట్ 148 కంట్రీస్ తిప్పడమే కాదు, ఒక గ్లోబల్ పీస్ అంబాసిడర్ ఇవ్వడం, 2 హెలికాప్టర్ ఇవ్వడం, టోటల్ ఇతను ఏం చెప్తే అది చేసే విధంగా, ఒక రకంగా రూల్ చేసే విధంగా, లేదంటే దేవుని మహిమార్థమే. ఎందుకంటే పోపు జాన్ పాల్ అనుకుంటా, పోప్ ఆ కాలంలో పోప్కి బాగా ప్రాధాన్యత ఇవ్వబడేది ఆ డినామినేషన్కి. ఆ పోప్ జాన్ పాల్ II అనుకుంటా, ఆయన ఏం చెప్పాడంటే కేఏ పాల్ గారి నుంచి ఒక పాజిటివ్గా చెప్పడం, తర్వాత ఈయన ఎక్కడ మీటింగ్ పెట్టడానికి ఒక ఆర్డర్ పాస్ చేయడం, ఆటోమేటిక్గా ఇతనికి ఏమైందంటే ఒక గొప్ప పేరు వచ్చేసింది కేఏ పాల్కి. టోటల్ ఎంటైర్ వరల్డ్ లోనే దిస్ ఇస్ కేఏ పాల్ ఎవాంజలిస్ట్. తర్వాత జాన్ పాల్ II కూడా పర్మిషన్ వచ్చేసింది, తను యూజ్ చేసుకోవచ్చు, ఇతను గాస్పెల్ ప్రకటించవచ్చు అని. ఆ విధంగా ఏమైందంటే ఆటోమేటిక్గా తన స్థితి మారిపోయింది. టోటల్ ఎంటైర్ వరల్డ్ లోనే ఒక ప్రాధాన్యం, ఒక సీఎంలు కానివ్వండి, పిఎంలు కానివ్వండి, ప్రైమ్ మినిస్టర్లు కూడా ఇతని దగ్గరికి వచ్చి ఇతని దగ్గర ఒక సలహాలు తీసుకుని చచ్చిపోదాం అనుకున్న వ్యక్తిని వాళ్ళ నాన్న చేసిన ప్రార్థన, దేవుడు తీసుకున్న నిర్ణయం అతను ఎలా చేసిందంటే దేశ ప్రధానులు కూడా వచ్చి సలహాలు తీసుకునే విధంగా చేసింది. అర్థమైంది మీకు? హల్లెలూయా. అయితే కేఏ పాల్ మాట వినకపోవడం వల్ల అతని జీవితం, అతని స్థితి, అతని పరిస్థితి మారిపోయింది. హల్లెలూయా. పిల్లారా, ఈరోజు నీ కళ్ళ ముందు నీకు కనబడట్లేదా కేఏ పాల్ స్థితి మారిపోయినట్టుగా? ఈరోజు దేవుడు కేఏ పాల్ స్థితి, తన మాట, తన చేత, తన ప్రవక్తన, తన జీవితం మారిపోయింది కదా. పిల్లరా, దేవుని దగ్గర అందరం ఒకటే. పెద్ద ధనికులు, వీళ్ళు ధనవంతులు, వీళ్ళు పేదవాళ్ళు అని ఆయన తేడా లేదు. మనకుండా తేడా, కానీ దేవునికి మాత్రం ఎట్టి పరిస్థితిలో తేడా లేదు. అయితే మనందరం ఒకటే దేవుని దృష్టిలో, ఇది నా కులము, ఇది నా కులం అని మనం అనుకుంటాం, ఆయన అనుకోడు. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు మాట వింటావా? దేవుని మాట వింటే, ఆయన కన్ను దృష్టి నీ మీద పడితే, నువ్వు ఆయనకి లోపడితే, ఆయన నీతో ఉంటే నీ జీవితం మారిపోతుంది. హల్లెలూయా. నీ జీవితం మారాలందా లేదా? చెప్పండి గట్టిగా, నా జీవితం మారాలందయ్యా. అయితే దేవునికి లోపడతావా? దీనత్వం కలిగి ఉంటావా? విధేయత చూపిస్తావా? వినయం కలిగి ఉంటావా? ఆయన కన్ను దృష్టి నీ మీద పడబోతుంది. లేఖనాల భాగాల నుంచి చూపించాను. అయితే ఇక్కడ వెంటనే ఎప్పుడైతే కేఏ పాల్ దేవుని మాట వినలేదో, దేవునికి లోబడలేదో, ఎప్పుడైతే తను హెచ్చించుకోవడం ఆరంభమైందో, తన జీవితము, తన స్థితి, తన పరిస్థితి మారిపోయింది. పిల్లలు ఒకప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎదురు చూసేవారు, కానీ ఈ రోజున జీవితం ఎలా మారిపోయింది. దేవుడు మనకి కొన్ని పాఠాలు నేర్పుతున్నాడు. సౌలు కూడా ఇంతే. సౌలు కూడా దేవుని మాట వినలేదు. దేవుడు ఖాళీగా లేడు. సౌలు మాట వినలేదు కానీ ఖాళీ కూర్చోలేదు. వెంటనే దేవుడు తన నిర్ణయాన్ని మార్చేసుకున్నాడు. నువ్వు కనుక దేవుని మాట వినకపోతే దేవుడు వెంటనే నీ పట్ల చేయాలనుకుంటుంది ఇంకొకరి జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడైతే సౌలు దేవుని మాట వినలేదో, దేవుడి మాట వినక, నేను ఒక వచనం చదివించి మీకు ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 20 వచనం చూడండి ఒకసారి. అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకుల రాజు అగాగును తీసుకుని వచ్చేదిని కానీ అమాలేకు నిర్మూలన చేసేదిని. అయితే గిల్గాల్లోని దేవుడిని యెహోవాకు బలిర్పించుటకై జనులు సభ్యతములకు గొర్రెలను ఎడ్లను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చేదని సమూయేలుతో అనగా చెప్పాను. అప్పుడు సమూయేలు ప్రవక్త అంటున్నాడు, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్టు. చూడండి, దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే, దేవుడు ఒక పని చెప్పాడు అనుకోండి ఆంటోనీ గారు చెప్పినట్టు చేస్తే, అబ్బా నా బిడ్డ ఎంత చక్కగా చేసాడు, నేను చెప్పింది చేసాడు సంతోషిస్తాడట.
హల్లెలూయా. సంతోషించినట్లు ఆయన సంతోషించిన, చూడండి ఒక్కసారి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనిన వాడిని యెహోవా సంతోషించినట్టు ఒకడు దహన బలులను అర్పించవలన ఆయన సంతోషించిన. ఆలోచించము, బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొంటియు, పొట్టేలు కొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. హల్లెలూయా. పొట్టేలు కొవ్వు అర్పించడం మాట విన శ్రేష్టం. ఒక గొర్రె కొనుకొచ్చి దాన్ని బలు అర్పించి ఆ కొవ్వు అర్పించే కంటే మాట వినడం శ్రేష్టం. నేను వేల రూపాయల కానుకలు ఇచ్చే కంటే ఆయన మాట వినడం శ్రేష్టం. ఆయన మాట వినకుండా నువ్వు ఎంత ధనం ఇచ్చినా సరే దేవుడికి అవసరం. నువ్వు దేవుని మాట విని నీకున్న దాంట్లోనే ఆ భేద విధవరాలు తన దగ్గర 2 కాసులు వేసేసింది కదా, దేవుడు ఆమెని హైలైట్ చేశాడు అక్కడ భూమి మీద ఉన్నప్పుడు. నువ్వు ఆయన మాట వినాలి. ఆయన మాట వినకుండా నువ్వు ఎన్ని చెయ్యి, ఆయన మాట వినకుండా ఇక్కడ భోజనాలు పెట్టేస్తాను, నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి ఆయన మాట వినకుండా వాక్యానికి విరుద్ధంగా నువ్వు బతికేవు అనుకో, నీ జీవితంలో ఏం కార్యాలు జరగవు. అదే నీకున్న దాంట్లోనే నీకున్నా లేకపోయినా నీ స్థితి అంటే దేవుడు తెలుసు. నీ స్థితిని బట్టి నువ్వు నమ్మకంగా నడిచినప్పుడు నీ దగ్గర లేవనుకో, దేవుడు ఖచ్చితంగా దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు, నీ మనసు, నీ ఆలోచన విధానం చూస్తాడు. నీ పై రూపాన్ని చూడ్డు, నాకు ఎందుకు కానుక ఇవ్వలేదు నువ్వు ఈరోజు అని కోపడ్డా ఆయన. హల్లెలూయా. ఆయన కావాల్సిన కానుక కదండి. హల్లెలూయా. కానుకే కావాలనుకుంటే కనుక అసలు ఆయన ప్రాణం పెట్టడానికి రాడు భూమి మీదకి. హల్లెలూయా. ఆయన ప్రాణం మీద పెట్టడానికి భూమి మీదకి రాడు. నేను మీటింగ్కి వెళ్ళేవాడు, నేను అప్పటికే దర్శించాల వాగ్దానం పొందుకోవాలా. దేవర్ హై స్కూల్ గ్రౌండ్లో మీటింగ్ పెడితే ఎవరైనా దైవజనం మీటింగ్కి అటెండ్ అవుతూ ఉండేవాడిని. కానుకు ఆరాధన అయిన తర్వాత కాను పట్టడానికి దగ్గరికి వస్తారు కదా, నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. సిగ్గేసేది ఒక రకంగా. ఏమనుకుంటారో, ఉండేయలేదు అనుకుంటారో తెలియదు కదా, మన పరిస్థితి దేవుడు తెలుసు కానీ మనిషి తెలియదు. డబ్బులు లేవు, వాళ్ళ దగ్గరికి వస్తే కళ్ళు మూసుకుని, ప్రభా నా దగ్గర డబ్బులు లేవు, మరి ఏం చేయను ప్రభా అని అలా కళ్ళు మూసుకుని ఉండేవాడిని. వాళ్ళని దాటి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కళ్ళు తెరిచివ్వండి. హల్లెలూయా. 10 రూపాయలు కూడా నేను ఆఫరింగ్ చేయడం నా దగ్గర డబ్బులు ఉండేవి కదండి. దేవుడు అరే కానుకేవో నువ్వు అనలేదు నన్ను. నా జీవితాన్ని గమనించాడు, నా బ్రతుకుని గమనించాడు, నా జీవితాన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఉండి వేయకపోతే తప్పు మనిషిమి. 500 జేబులో పెట్టుకుని అస్సలు కానుగా నేను అంటే తప్పు అండి. అది మన దగ్గర లేవు, మన జీవితం ఆయన తెలుసు. కానీ నీ నమ్మకత్వాన్ని యథార్థం చూసినప్పుడు దేవుడు నిన్ను 10 మందికి పెట్టే స్థితిలో పెడతాడు. హల్లెలూయా. ఉండి ఇవ్వకపోవడం తప్పు లేదు అనుకో, ప్రభా నా దగ్గర ఏమీ లేవు, నీ జీవితాన్ని ఆయన చేతిలో పెడితే చాలు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. కేరళలో ఒక ఆయనకి భోజనం లేదు, ప్రభు నమ్ముకున్నాడు. భోజనం లేదని చెప్పి దేవుడి మీద ఆధారపడ్డాడు, భోజనం పెట్టాడు దేవుడు. తనకు ఒక ఆలోచన వచ్చింది, నేను భోజనం లేనప్పుడు నాకు భోజనం పెట్టాడు కనుక నేను ఒక 10 మందికి భోజనం పెట్టాలని ఆశీర్వదించబడ్డాడు. బోర్డు పెడతాడంట, ఇక్కడ భోజనం ఫ్రీ అని. ఆ దాని నుండి వెళ్ళి కూడా ఎవరైనా సరే భోజనం ఫ్రీ అంటే వెళ్ళి కనీసం 4 మెతులు తినేసి పెట్టేసి పంపించేస్తాడంట. అంటే ఒకప్పుడు నేను ఆకలితో ఉన్నాను, నన్ను దేవుడు ఆశీర్వదించాడు యేసయ్య, ఒక 10 మంది కన్నా నేను పెట్టాలని చెప్పి ఆ మనస్తత్వం తనకు వచ్చింది. ఎప్పుడైతే ఆ మనస్తత్వం వచ్చిందో ఆటోమేటిక్గా దేవుడు బ్లెస్ చేశాడు, 10 మందికి ఫ్రీగా భోజనం పెడుతున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. పిల్లరా, దేవుడు మాట మనం వినాలంతే. ఈ యవనస్తుడు నా మాట వింటున్నాడు లేదని చూస్తున్నాడు తప్ప, ఎరా కానుకేవా నువ్వు, కానుకేవ్వని నన్ను అడగల దేవుడు అయినాడు కూడా. ప్రభా నా పరిస్థితి డబ్బులు కూడా లేవు ప్రభు, కానీ దేవుడు నా జీవితాన్ని ఆశీర్వదించాడు. ఈరోజు దేవుడు ఈరోజు నా జీవితాన్ని మార్చాడు. మాట వినడంలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఎంతగా తెలుసా మీకు? నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు, ఏమీ లేకపోయినా పర్లేదు దేవునికి, కానీ నువ్వు దేవుని దగ్గర మాట అంటే చాలు, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడండి, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుని స్థితి మారుస్తాడు, దేవుడు నిన్ను 10 మందికి పెట్టే స్థితిలో పెడతాడు. పిల్లరా, దేవుడు మనుషులు పైరూపాన్ని చూసి మాట్లాడుకుంటారు, నిర్ణయాలు తీసుకుంటారు, ఏదేదో చెప్పుకుంటారు, కానీ దేవుడు మన హృదయాన్ని, మన మనసుని చూస్తాడు. హల్లెలూయా. దేవుడు మన మనసు చూసి మాట్లాడతాడు. తెలుసా మీకు? మన బైబిల్ చూద్దాం, మాట్లాడతాడో లేదో. ఇతను దేవుని మాట వినలేదు, దేవుని మాట వినకపోగా అబద్ధం చెప్తున్నాడు. నేను యెహోవాకు బలించడానికి తెచ్చాను, అలా తెచ్చాను, ఇలా చేశానని ఎప్పుడైతే చెప్పాడో, నిజంగా చెప్తున్నానండి, వెంటనే దేవుని నిర్ణయం మారిపోయిందండి. అయ్యో, ఈ బిడ్డను నేను సదాకాలం ఇజ్రాయెల్ పెద్ద మీద నేను రాజుగా ఉంచాలనుకున్నాను, కానీ ఇతను ఇప్పుడే నా మాట వినట్లేదు కనుక ఇతనే కాదు, ఇతని సంతానము కూడా నా రాజ్యం మీద ఉండడానికి లేదు. హల్లెలూయా. నిర్ణయం తీసుకున్నాడు. చూడండి ఒకసారి అదే అధ్యాయం 1 సమూయేలు 15:28. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లను, నేడు యెహోవా ఇజ్రాయేలు రాజ్యమును నీ చేతిలో నుండి లాగేసి, దేవుడు ఏం చేశాడంట, తన చేతిలో ఉన్న ఆశీర్వాదం దేవుడు లాగేసుకున్నాడంటండి. లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానికి అప్పగించి ఉన్నాడు, ఇచ్చేసాడట. ఇంకా సమూయేలుకి దావీదును చూపించలేదు, ఇంకా దేవుని చిత్తం సమూయేలుకి పూర్తిగా అర్థం కాలా, కానీ నీ చేతిలో ఉన్న రాజ్యాన్ని తీసేసుకుని నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి ఇచ్చేసాడు దేవుడు అని చెప్తున్నాడంటే భయం పడుతుంది వాక్యం చదువుతుంటే. అవునా, ఇతను సింహాసనం మీద ఉండగానే, ఇతను రాజుగా ఏలుతున్నప్పుడే ఇతని చేతిలో ఉన్న రాజ్యాన్ని తీసి ఇంకొకటి ఉత్తమమైన పొరుగువానికి దాన్ని అప్పగించడని ప్రభు సమూయేలు ప్రవక్త చెప్పిస్తుంటే
ఈ రోజు నేను నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి తెలుసా? దేవుడి మాట కనుక నేను వినకపోతే, దేవుడి దగ్గర నేను తగ్గించుకోకపోతే, నా జీవితంలో దేవుడు ఏది చేయాలనుకున్నాడో అది నా జీవితంలో చేయకుండా వేరే వాళ్ళు చేస్తాడు లేదా? పిల్లలు గుర్తుపెట్టుకోండి. ఆషామాషి దేవుని కదా మనం ఆరాధిస్తుంది. ఏదో వేషధార భక్తి చేస్తే దేవుని దగ్గర చాలా ప్రమాదం. చెప్పాను కదా, కానుకలేవు నా దగ్గర. ప్రభు తెలుసు, ప్రభు నా దగ్గర డబ్బులే వేయడానికి. కళ్ళు మూసుకునండి, వాళ్ళు వెళ్ళిన తర్వాత కళ్ళు తెరిచిన దినాలు ఉన్నాయి. అలాగా పిల్లరా, దేవుడు మనం బ్లెస్ చేస్తాడు. మనం నీతిగా ఉండాలి, మనం యథార్థంగా ఉండాలి. హల్లెలూయా. ఆయన మాట వినాలండి. ప్రభు బట్టలు లేవు, వేసి అన్నాడు. ఒక చోటుకి వాకింగ్ చెప్పన్నాడు, నాకు బట్టలు అసలు ఈ బట్టలు నాకు నచ్చలేదు ప్రభు, నువ్వు నాకు ఆ డ్రెస్ ఇవ్వాలి, ఈ డ్రెస్ ఇవ్వాలి, అప్పుడే నేను వెళ్తానంటే, నీకున్న దాంట్లో వేసుకుని వెళ్ళిపోయినప్పుడు ఆయన చూస్తాడు పైనుంచి, నా సేవకుడు వస్త్రాలు బాగోలేదు కదా, నేను నా బిడ్డకి నేను ఈ వస్త్రాలు ఇవ్వాలని చెప్పి మనం అడగకపోయినా ఆయన మాట విని మనం ముందుకెళ్ళిపోతే, మనం ఊహించలేనటువంటి వస్త్రాలు, మనం వేసుకోవడానికి కూడా అర్హత లేని వస్త్రాలు మన ఒంటి మీద వేస్తాడు ఆయన. హల్లెలూయా. పిల్లరా గుర్తుపెట్టుకో, కేవపాల గురించి చెప్పమన్నాడు. ఒక కుళ్ళిపోయిన అట్టుపొని తిన్నాడు, ఆకలి తట్టుకోలేక. తను ఎలా కూర్చోబెట్టాడంటే యేసయ్య దేశాన్ని పరిపాలించే ప్రధాన పక్కన కూర్చోబెట్టి భోజనం చేయించాడు. హల్లెలూయా. ఇథియోపియా దేశ ప్రధానితో కలిసి భోజనం చేశాడు. అమెరికన్ వైస్ ప్రెసిడెంట్తో కలిసి కూర్చున్నాడు. ఎవరా వ్యక్తి ఒకప్పుడు తన జీవితం ఏంటి? ఈరోజు నీకు నాకు దేవుడు చెప్తున్నాడు, యేసయ్య నువ్వు మాట వింటావా? నువ్వు మాట విని చాలంతే, నా దగ్గర ఏమీ లేవయ్యా, నువ్వు దేవుని మాట వింటే దేవుడు నీ జీవితంలో ఆయన చేయాల్సింది చేస్తాడు. హల్లెలూయా. దేవుడికి కావాల్సింది మన ధనధాన్యాలు ఇవన్నీ కదా, అవన్నీ కూడా వాక్యాన్ని అర్థమైన చెప్తాను, ఇవ్వకూడదని నేను చెప్పట్లా. దశంభాగాలు ఆయనకి ఇవ్వాలి, ప్రతిష్ఠార్పణలు ఆయనకి ఇవ్వాలి. కానీ నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టాలి. హల్లెలూయా. నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టాలి. నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టకుండా నా దగ్గర ఏమీ లేవు, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఉంటే చాలా ప్రమాదం. నీకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే దేవుని దగ్గర దేవుడికి కావాల్సింది నీ మనసు కావాలి. అదే అంటాడు కదా, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడే నా మాట వింటాడో వాడిని దృష్టిస్తున్నాను. అక్కడేమో ధనం ఎంత ఇవ్వాలి, ఇంత చేయాలని చెప్పాడు ఆయన? లేదు కదా. ఆయన దగ్గర కావాల్సింది దీనత్వం కావాలి. మన దగ్గర ఆయన దీనత్వం కనబడాలి. ఒక నలిగిన హృదయం గలవాడే మనం ఉండాలట. ఆయన మాట విని మనం వనకాలంట. దేవుడి మాట మనం వనకాలి. వనకపోతే మనుషులకి భయపడిపోయి దేవుడికి భయపడిపోతే ప్రమాదం. దేవుడికి భయపడాలి. దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు మన పరిస్థితి అంతా గమనిస్తున్నటువంటి ఒక భయం ఉండాలి. మనం మాట్లాడే మాటలు, మన చేతలు, మన తలంపులు, మనం ఏం చేస్తున్నాం అంతా కూడా దేవుడు చూస్తున్నాడండి. మన దేవుడు చూస్తాడు, మన దేవుడు మాట్లాడే దేవుడు గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. అప్పుడు నీ చేతిలోంటి రాజ్యాన్ని లాగివేసేసాడు దేవుడు. లాగివేసి నీకంటే పొరుగువానికి ఉత్తముడికి ఇచ్చేశాడు. నిజంగా ఎంత బాధ అంటే, మీరు బైబిల్ చదివితే అనిపిస్తుంది, సౌలు తన కుటుంబం అంతా కూడా చల్లాచెదురైపోయింది, శాపగ్రస్తుల కుటుంబంగా మిగల్చబడింది, చంపబడ్డారు. తర్వాత దావీదుని దేవుడు తీసుకొచ్చాడు. దావీదు దేవుని హృదయానుసారుడు, దేవుని ఎంపిక. దావీదు జీవితం ఎలాగుందంటే చెప్పనా, తండ్రి అనే దేవుడు ఎంత నిర్ణయం తీసుకున్నాడంటే తన కుమారుడిని యేసు క్రీస్తుకు తండ్రిగా భూమి మీద పిలువబడ్డాడు దావీదు కుమారుడని. దావీదు కీర్తనలు అనేకమైనటువంటి దావీదు జీవితం ద్వారా దేవుడు ప్రభావితం చేశాడు. పాత నిబంధనలు కానివ్వండి, కొత్త నిబంధనలు కానివ్వండి. దేవుడు దావీదు కుమారుడిని దావీదు కుమారుడిని పిలవబడడానికి ఇష్టపడ్డాడు. దావీదు గురించి దేవుడు ఒకే ఒక సాక్ష్యం ఇచ్చాడు. అసలు ఒక బెత్షెబ విషయంలో తప్ప ఏ తప్పు చేయలేదు దావీదు అన్నాడు. పిల్లరా, మనలో ఏ లోపాలు ఉంటాయి. ఈ రోజున మనం గుర్తుపెట్టుకోవాలి, మనం ఆయన మాట వినకపోతే, ఆ మాట వినకపోవడం వల్లే నీ జీవితం ఏమైపోతుందంటే దేవుడు చూడాలనుకుంటున్నా ఉండదు. దేవుడు నిర్ణయాలు నీ జీవితంలో జరగాలి, దేవుడి చిత్తం నీ జీవితంలో జరగాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే నువ్వు 10 చోట్లకి వెళ్ళడమే కాదు, నువ్వు ఉన్న చోట ఆయన మాట వింటే కనుక దేవుడు నేను బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. ఈ రోజున అడగండి, దేవుడిని అడగండి, దేవుడి దగ్గర కనిపెట్టండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుని ఎందుకు నమ్మిక ఉంచండి. చాలు, పరిశుద్ధాత్మడికి చాలు అంటున్నారు. మోకరించండి. ఒకటి చెప్పండి, సమూయేలు ఎప్పుడైతే యెహోవా మాట విని ప్రవక్తగా తన పంతం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎవరు అంతే కదా, ఒక ప్రవక్త తన పంతం చేసుకుంది. కానీ రాజుగా సౌలు మాత్రం దేవుడు తనకిచ్చిన పని చేయలేదు. ఎప్పుడైతే చేయలేదో దేవుడు తన చేతిలో ఉన్న రాజ్యాన్ని ఏం చేశాడు తెలుసా, లాగేసుకున్నాడంట. చూడండి, మీ పిల్లలకి ఏదన్నా ఒక తాయిలు ఉంటారు కదా, ఒకప్పుడు తాయిలు ఉందా మమ్మీ అంటే బెల్లం ముక్కలు ఇది ఏదో కొనిస్తూ ఉంటారు కదా. ఆ తాయిలు తింటున్నప్పుడు ఈ పొరుగువాడు పిల్లవాడు వచ్చి మీ పిల్లలకి ఇచ్చారండి తింటానికి ఏదో. ఆ పొరుగువాడు వచ్చి సడన్ చేతిలో లాగేసుకుని తింటా వెళ్ళిపోయాడు. మీ తల్లిగా మీకు ఏమనిపిస్తుందండి? అరే, నా బిడ్డ చేతిలో లాగేసుకున్నాడు ఏంటి అంటారనరా? ఉన్నది అదే.
ఉన్నది అదే ఉంది, ఆ స్వీటే ఉంది, ఆ స్వీట్ నీ చేతిలో పెడితే ఆ ఎదురువాడు లాక్కెళ్ళిపోయి చేతిలోది. కానీ దేవుడు రాయించాడు ఆ మాట. ఎందుకు తెలుసా? జాగ్రత్త, మనం దేవుని మాట వినకపోతే మన చేతిలో ఉన్న ఆశీర్వాదం దేవుడు లాగేసుకున్నట్టు ఇంకొకరికి ఇస్తానంటున్నాడు. నీ చేతిలో రాజ్యం లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి అప్పగించి ఉన్నాడంట. హల్లెలూయా. క్లోజ్ చేశాడు.